హలో అన్న. హాయ్ అన్న. హాయ్. సినిమా చూశారు కదా, వీడిని అంకుల్ అని పిలుస్తాము, అంకుల్ అని పిలుస్తారు. మీరు మీ అంకుల్ అని పిలుస్తారు, హీరోయిన్ ఆంటీ అని వీడు పిలుస్తాడు. మీరు లైఫ్లో ఎప్పుడు ఒక పర్సన్ ఆంటీ అని పిలుస్తారు, ఒక అమ్మాయిని? సేఫ్టీకి మా యాక్చువల్ అత్తగారు తప్ప ఎవరిని ఆంటీని పిలువను బ్రో, ఎందుకులే రిస్క్ అని. ఎప్పుడు ఎవరిని హలో అండి అంట. తెలుగులో అందుకే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది అండి అని. అది అండి చెప్పేస్తే చాలు, అంతకన్నా ఏం పిలవక్కర్లేదు. సో ఆ రిస్కే తీసుకోను. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? కల్టు బొమ్మ ఇచ్చా. ఓకే, నాకు నాకు జనరల్గా యాంటీబయాటిక్స్ పడవు. అనుదీప్ గారు, మీరెప్పుడు ఆంటీ అని పిలుస్తారు ఒక అమ్మాయిని? అదే ఆడవాళ్ళని ఆంటీ అంటే ఫీల్ అవుతారు కదా, మా ఆంటీని కూడా ఆంటీ అని పిలువ నేను, అందుకే. ఓకే అన్న, ఇప్పుడే సినిమా చూశారు, మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఆంటీలు ఎంతమంది ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్? మీరు ఒకవేళ ఒక ఆంటీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే చెప్పండి, మీరు ఏ టైంలో ఆంటీ అని పిలుస్తారు? మా ఇంటికి వాళ్ళు సంబంధాలు పంపించినప్పుడు వాళ్ళ కూతుళ్ళకి. ఓకే, నైస్ ఆన్సర్. సార్ మీరెప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు. చెప్పకపోతే నీ మీద ఒట్టే. ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లు అవన్నీ చెప్పేవాడిని. ఇప్పుడు రాజాసాబ్ తీస్తావు, ఇప్పుడు అవి చెప్పాను అనుకో. యా వస్తున్నాం. కంగారు పడద్దు, బోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి, నా దగ్గర ఇస్తా, కంగారు పడద్దు. భయపెడుతున్నాడు పాపం, వదిలే బ్రో. నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు. అయ్యో. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాలి ఇప్పుడు? సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఎప్పుడు అనాలనిపిస్తుందా? నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో, అప్పుడు అనాలనిపిస్తుంది. ఆంటీని చేసుకున్నావు ఏంటి తమ్ముడు అని. సూపర్ సార్, సూపర్ సార్. రాజాసాబ్లో ఒక డైలాగ్. అనుదీప్ అన్న, ఏం లేదు, సినిమా చూసావన్నా? చూసినా బెట్ట, నిజంగా చూసినా. ఏమేమి నచ్చిందన్న? ఏం నచ్చిందన్న? అదే నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా, అది చాలా హిలేరియస్. సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది బెట్ట. అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. చూసాను, నిజంగా చూసిన సినిమా. థ్యాంక్ యూ. కాదు, కంచి గారు, హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. ఒరే అఖిల్, ఇదేమి గోలరా, ఇక్కడికొచ్చినా అదే పాటరా. సార్ ఇంకా మీ కళ్ళకి వస్తున్నానా నేను? కల్లో కాదురా, అన్నిట్లోని వస్తున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాలరావు అంకుల్, హలో సార్. గోపాలరావు సార్, మీరెప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తానా?
నేను సుమన్ ఆంటీ అని పిలవడండి. మీరు బలవారా? మీరు ఆంటీ అని పిలిచిన వాళ్ళందరూ పోయి ఉంటారంట. ఆల్రెడీ నేను ఆంటీ అని పిలిచిన వాళ్ళంతా పోయి ఉన్నారు. నేను ఇప్పట్లో పిలవాలనుకోవట్లేదు ఎవరిని. ఇంకా నాకు సార్ రాజీవ్ సార్ ఓన్లీ బ్యూటీ అంటారా? ఓన్లీ బ్యూటీ అంటారు. ఓకే సార్ రాజీవ్ సార్, మీరు కంచి గారు నేను ఒకసారి స్టెప్ వేస్తే ఆడియన్స్ చూడాలని చిన్న కోరిక. రండి సార్ కంచి గారు. పెద్ద